హృదయపూర్వక నమస్కారాలు అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. చాలా చక్కటి చాలా మంచి మాట చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు గత మరి 10 రోజుల నుంచి సమీక్షిస్తున్నారు. ఎవరైతే మరి అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులు కానీ ఓడిపోయిన అభ్యర్థులు కానీ అక్కడ స్థానికంగా ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో గట్టిగా ఇంపార్టెంట్గా పనిచేసిన నాయకులందరినీ కూడా పిలిచి అసలు ఓటమికి గల కారణాలు ఏంటి, అసలు ఏ విధంగా మనం ఓడిపోయి ఏంటి ఏం జరిగింది అనేది సమీక్షించడం జరుగుతూ ఉంది. తద్వారా మనం చేయవలసింది ఏంటి, ఏ విధంగా ముందుకెళ్దాం అని వాళ్ళ సలహాలు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీరు అనేది కరెక్టే సార్. ఎవరినైతే నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవర్ ఆఫ్ సెంటర్గా నిలబెట్టారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని మరి ఇప్పుడు ఏమంటారు ఒక నూతిలో తోసే రకంగా తయారైందనే విధానం అందరికీ తెలుసు. చాలా మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు కూడా ఫోన్ చేసి అన్న ఇలా జరిగిందన్న ఇది జరిగిందన్న, కార్యకర్తలకి చాలా మేము ఇంత కష్టపడినా మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేరు. ఆ నాయకులు కూడా మేము ఇన్ని సంవత్సరాల నుంచి 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టాం, 20 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చినప్పటి నుంచి మేము కష్టపడ్డాం. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కూడా మాకు దొరకలేదే. అక్కడికి వెళ్ళాలంటేనే చాలా మంది మమ్మల్ని అడ్డుకట్లు వేసేవారు. మేము ఎన్నో రకాలుగా డబ్బులు ఖర్చు పెట్టాం, టీవీ డిబేట్లో మాట్లాడాం, అయినా సరే మాకు కనీసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మొహాన్ని కూడా చూపించలేదనే ఆవేదన చెందిన వ్యక్తులు చాలా మంది రాత్రి 1 గంట 2 వరకు కూడా నాకు ఫోన్ చేసిన వ్యక్తులు ఉన్నారండి. అలా సమీక్షించారు, చెప్పారు సార్ వాళ్ళు ఏది నిర్ణయం అయితే తీసుకున్నారో ఈరోజు నిజంగానే వాలంటరీ వ్యవస్థ పెట్టడం మంచిదే, కానీ పూర్తిగా వాలంటీర్ల మీద బేస్ అవ్వడం, ఈ కార్యకర్తల్ని ఆ యొక్క ఎన్నికల సమయంలో తీసుకెళ్ళకిన కార్యకర్తలే వాళ్ళని వినియోగించుకుపోవడం ఇవన్నీ కూడా మనకి ఆ ఓటమికి గల కారణాలు అండి. ఎందుకంటే కార్యకర్త తెలుసు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆ నియోజకవర్గంలో ఆ జిల్లాలో అంటే ఆ యొక్క గ్రామంలో ప్రతి కార్యకర్త 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. దాన్ని మనం పక్కన పెట్టి ఆ వాలంటీర్ల మీద ఆధారపడటం మనకు కొంచెం మైనస్ అయిందని చాలా మంది చెప్పడం జరిగింది. అయితే సచివాలయ వ్యవస్థ అండి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చడం మంచిదే కాదనట్లా, కానీ ఎక్కడైతే స్థానిక నాయకులు ఉన్నటువంటి ప్రెసిడెంట్లు అవనియండి, ఎంపీటీస్లు అవనియండి, జడ్పీటీస్లు అవనియండి, ఇంత గ్రౌండ్ లెవెల్లో బలం ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఈ 11 స్థానాలకి పరిమితం అవడానికి మతలబు ఉందండి. ఎందుకంటే ఏ గ్రౌండ్ వర్క్ లేదు జనసేనకు కానీ బీజేపీకి కానీ అలాగే టీడీపీ కానీ, కనీసం వాళ్ళకి ఎంపీటీసీలు లేరు, జడ్పీటీసీలు లేరు, ప్రెసిడెంట్లు లేరు, ఎవరు లేరు. ఇంత రీబ్యాక్ ఇంత కమ్బ్యాక్ ఎలాగయ్యారు ఏంటనేదంటే ఖచ్చితంగా వాళ్ళ కార్యకర్తలు ఏమైనా నిశ్శబ్దమైన ఓటింగ్ జరిగిందా ఇంకోటైనా పక్కన పెడితే ఖచ్చితంగా ఓటమిని మనం అంగీకరించాల్సిందే. ఈ రోజున ఏదైతే 4వసారిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూటమి అభ్యర్థులందరూ కూడా హృదయపూర్వకమైన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున, నా తరఫున. అలాగే ఈ రోజున బాలకోటయ్య గారు ఉన్నారండి. బాలకోటయ్య గారు అమరావతి జేఎస్గా ఎన్నో మనం చూసాం, ఎన్నో సేవలు చేశారు. ఒక రకంగా టీడీపీ కండువా కప్పుకోలేదనే మాట తప్పించి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చిందంటే ఎంతో కొంత ఆయన కూడా భాగస్వామ్యం అయిన వ్యక్తే, అందులో నో డౌట్. మరి అటువంటి వ్యక్తికి కూడా ఈ రోజున ఆహ్వానం పంపించలేదు, వెల్కమ్ చేయలేదు, కనీసం స్టేజ్ మీద మాట్లాడే అవకాశం కల్పించలేదంటే దౌర్భాగ్యంగా నేను ఆయనకు ఆహ్వానం పంపలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? హీ వాజ్ ఇన్వైటెడ్. ఇంత పొద్దున ఎలా వెళ్ళిపోతారు సార్? బాలకోటి గారు వెళ్ళలేదండి, ఇంక నాకు వస్తుందేమని ఎదురు చూస్తూ ఉన్నాను. ఆయన బాధ, ఆయన ఆవేదన, ఆయన అన్న మాట వేరు, వాళ్ళతో గారు కాదు. ఆయన అన్న కాంటెక్స్ట్ వేరు. ఏంటంటే బాలకోటయ్య తిరిగి ఉద్యమించాల్సిన అవసరం రాకుండా చూడాలి ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం అన్నారు. అర్థమైందా? అంతేగాని ఆయనకు ఆహ్వానం అందలేదనే మాట ఆయన అనలేదు. అంతేనా బాలకోటయ్య గారు? ఆమె కరెక్ట్? అంటే నేను ఇంతకాలం చేసిన పోరాటాలకు సంబంధించిన ప్రతిఫలాన్ని మళ్ళీ నేను అడక్కోకుండా బాలకోట బయలుదేరుకోకుండా ప్రభుత్వం చూడాలి అనేది. ఆయన వేది మీదకి పిలుస్తారు చూడండి. ఈ రోజు 11 మంచి రోజులు వస్తాయి. నేనాటలకు నన్ను అడిగితే ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలని మేమైతే కోరుకుంటాం. ఎందుకంటే ఒక దళిత పెట్టుగా మీరు చేసిన సేవా కార్యక్రమాలు అందరూ కూడా మీ పార్టీకి చాలా వరకు మీరు వైఎస్ఆర్ పార్టీ మీద మీరు పోరాటం చేశారు. ఇలా మీరు గౌరవించాలి టీడీపీ పార్టీ వాళ్ళు. ఎందుకంటే ఈరోజు మనం చూసాం దళితుల్ని డోర్ డెలివరీ చేశారు, దళితులకి ప్రాధాన్యత ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనే
ఆ టీడీపీ నాయకులు మొన్ననే సార్ మీ గుంటూరు జిల్లాలోనే ఒక దళిత యువకుడిని, మాల సామాజిక వర్గం చెందిన యువకుడిని, ఒక కాపు సామాజిక వర్గం, ఒక కమ్మ సామాజిక వర్గం చెందిన యువకులు నిన్న రాడ్డుతో కొట్టి చంపారండి. అంటే మొట్టమొదట హత్య ఏదైతే ఆ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదో దళితులపై జరిగిన దాడి మొట్టమొదట హత్య కూటమి ప్రభుత్వంలో జరిగింది. దీనిపైన స్పందన ఏంటంటే బాలకోటి గారు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు? మనకు పార్టీలు కాదండి ముఖ్యం, పార్టీలు కాస్త పక్కన పెట్టండి. ఎక్కడైతే దళిత బడుగు బలైన వర్గాల మీద జరిగిన దాడులు మన జాతిని జాగృతం చేసిన దిశగా మీలాంటి మేధావులు, తెలివైన వ్యక్తులు ఎవరైనా సరే ఆలోచించదగ్గ నిర్ణయాలు ఇవి, ఆలోచించదగ్గ సమయం. ఇప్పుడు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇప్పుడు ఆ సభ ప్రాంగణంలో ఎవరైతే ఆ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో బాధింపబడినటువంటి బాధితులను తీసుకొచ్చి ఒక కేటగిరీని అక్కడ పెట్టారంట. మరి ఈ రోజున చంద్రబాబు గారి యొక్క ప్రభుత్వం రాకముందున ఈ 10 రోజుల్లో జరిగినటువంటి ఈ బాధితులందరికీ కూడా ఒక కేటగిరీని అక్కడ ఏర్పాటు చేయండి, మేము కూడా తీసుకొస్తాం. ఎంత దుర్మార్గమైన ఈ 10 రోజుల్లో విధ్వంసం సృష్టించారో ఇది కదా మనం మాట్లాడవలసింది. మీరు ఇంకా అన్నారు అమరావతి గురించి. అమరావతిలో రాజధాని అనేది ఇంపాసిబుల్ అని సాక్షాత్ బాలకృష్ణ అల్లుడే అన్నాడు. 1,00,000 కోట్లు అవుతాయి అక్కడ భరత్ ఈ రోజున విశాఖపట్నం ఎంపీ 1,00,000 కోట్లు అక్కడ అవుతాయి. అమరావతిని నిర్మించిన అమరావతిని అక్కడ రాజధానిగా ఏర్పాటు చేయడం చాలా కష్టమని ఈ రోజున పోలవరం ప్రాజెక్టు 42,000 కోట్ల ప్రాజెక్టు నేను నెట్టినప్పటి నుంచి చూస్తున్నా. అమరావతి ఖచ్చితంగా నా పిల్లలు పుట్టిన పిల్లలు వాళ్ళకి పుట్టిన పిల్లలకు ఎప్పటికి తయారవుతుందో తెలియదు. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, చూపిస్తారా? లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఉండండి. చూపిస్తారా చెప్పండి. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆవేశపడద్దు, మొదటి రోజే కదా, యూ హ్యావ్ యాంపుల్ టైం, 5 ఏళ్ళు ఉంది. చెప్పండి సార్. వాసుదేవ్ గారు, నన్ను డిబేట్ లో కూర్చోబెట్టుకొని మళ్ళీ లక్ష్మణ అమరావతి గురించి మాట్లాడుతున్నాడంటే అమరావతి గురించి మాట్లాడటం వల్లనే 11 వచ్చినాయని నేను చెప్తున్నా. మళ్ళీ అమరావతి 1,00,000 కోట్లని రెడ్డి నాయకులు మాట్లాడితే, నా దళిత నాయకుడు మాట్లాడితే నేనేం మాట్లాడాలో అర్థం కాదు. సోదరుడు, తెలిసినవాడు, ఒక సామాజిక వర్గం ఎలా మాట్లాడగలుగుతా? అదే ఏ వేణుగోపాల్ రెడ్డి గారు, ఏ వెంకటరెడ్డి గారు మాట్లాడితే మరి ఇక్కడ చిత్తల అయ్యేది. వాళ్ళు మాట్లాడరులేండి, 41Cలో వెళ్ళిపోతున్నాయి కదా, మాట్లాడరు. మరి కాబట్టి ఇక అటు వదిలేసేయండి. వచ్చిన ప్రభుత్వం ఏదంటే మాట్లాడండి, ఏదన్నా అడగండి, వాళ్ళని తప్పు చేస్తే విమర్శించండి, తప్పు లేదు. లక్ష్మణ గారు మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం. మనతో పాటు రామ్ కుమార్ గారు కాదు, మళ్ళీ వస్తా. లక్ష్మణరావు గారు, రామ్ కుమార్ గారు. ప్రశ్నలు ఉన్నాయి.